శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామివారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం. ఓం సర్వజగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు. వీరు శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాదవల్లభ స్తోత్రం. శ్రీపాదవల్లభు గురో వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురో కరకల్పవృక్షం భక్తేష్టదాననిరతం రిపుసంక్షయం వై సంస్మరణమాత్రచితిజాగరణం సుభద్రం సంసారభీతిశమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురో పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తిసమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్యపావనపదాబ్జమహం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. మొదటి అధ్యాయం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మొదటి అధ్యాయం. చరితామృత రచయిత శంకర భట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజలులు సమర్పించి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతరణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలచినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్యనూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీపీఠికాపురమున గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అని నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంతమాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పం, దైవాజ్ఞ, వారి దివ్యాశీసులు వలన నీవు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొంచున్నాను. నా పేరు శంకర భట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడును. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్ళి తిని అచ్చట బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకానొక మంగళవారం శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలో ఎర్ర రంగు గల పుష్పములు గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచును. శంకరా, నీ హృదయము నందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురువపురమునకు పోయి అందుల గల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రమునే నీ మనస్సుకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అనే గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుపోచుండగా దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినది నీయు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది.
దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమును తపస్సు చేసుకును పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునాయని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినవి. భయవిహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలే ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. అంతటా వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు. శ్రీదత్త ప్రభు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమును అవతరించారని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసులకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతట నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారము చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీ విఘటము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యెను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలం తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞయాగాది సత్కర్మలన్నీయును లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరమగు యజ్ఞములను సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్నో అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములను కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను గాను, యోగిని గాను, సాధకుడను గాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసిందని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతటా నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకాపరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువపురం పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగింది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరమొసంగి నన్ను ధన్యులు చేయవలసిందని ప్రార్థించితిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయనా, నాయనా,
ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రం పరమశుంఠయ్యను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటివారి పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందు మహాతపస్సులుందిరనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవరనూ అతనిని పిలువకపోవుట వలన అతనిలో ఆత్మన్యూనతన భావం ఏర్పడెను. ఒకానొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమునందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకు నాకును రుణాను సంబంధం కలదు. రుణాను సంబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరీకారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యెను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరీకారణ్యమును చేరెను. మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరీకారణ్యంలో సంచరించసాగెను. అతడు తన సంచారంలో ఊర్వశీ కుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్నానము నిమిత్తం వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసిందని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపము. కాలప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితివి. ఇదంతయును శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవిత్రకాటక చయనము అని గొప్ప యజ్ఞము శ్రీపీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించున్నట్లును సవిత్రకాటక చయనమును శ్రీపీఠికాపురమును జరుగునట్లు పైంగ్య బ్రాహ్మణునందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుప్తములైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్రసింధు వేదమును అతిభద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగము అంతమై సత్యయుగం వచ్చినప్పుడు శ్రీదత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభ శ్రీపీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితమునివ్వ ఆరంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందునైనా ఏ కాలమునందునైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపైన కలిగినది.
నేను నా గురుదేవులైన మహావతార్ బాబాజీ దర్శనార్థం పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము అభ్యసించి ఆత్మసిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులను కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు. అతడిట్లా ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఓరే వ్యాఘ్రమా అని పిలిచేవారు. నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్రాజీనముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను. పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు. గావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినదని వ్యాఘ్రమునే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయెను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగదృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపమునే ధ్యానం చేయుట వలన ఆ వ్యాఘ్రరూపమును పొందెనని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికిని సంతసించిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని దానిని మంత్రముగా వల్లవేయమనిరి. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున పోవలెను. అప్పుడు కురువపురమునందు తన భక్త జన సందోహముతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో నా పరమ భక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చెదను అని పలుకుచు కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభులు వారు అట్లు నీటిపై నడుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను. వారు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభులు వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రంపై అధరోహించి నీటి మీద తేలియాడుచూ కురువపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచిచుండిరి. దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయులు వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువపురం చేరి వ్యాఘ్రము నుండి క్రిందికి దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడలను. అతడు శ్రీపాద శ్రీవల్లభ వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రమును యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకోలవనదని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు, నాయనా వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడవై పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయించుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మములోని నీవు జంతు జన్మములను పొందవలసి ఉన్నది.
కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమును ఆ దుష్కర్మ అంతయును హరింపచేసి తిని చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించున్నట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషులు దర్శనాశీసులను నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవు గాగా అని ఆశీర్వదించిరి. శంకరభట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు వ్యాఘ్రేశ్వరునే. అతడు హిమాలయములన యందుండును. మహాయోగులు జన సంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్రరూపము కాయచుండెను. మహాయోగుల పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావప్రసార రూపమును వీలుండును. వారు తమ నిలువుల నుండి బయటకు రావలసిన అవసరము కానీ వార్తాహరులు అవసరము కానీ లేరు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పర వార్తలను పంపుకుందరు. ఇదంతైను శ్రీ దత్తప్రభు లీల. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదత్త.